సుప్రీంకోర్టులో నటుడు మోహన్ బాబుకు ఊరట లభించింది. జర్నలిస్ట్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. గత విచారణ సందర్భంగా మోహన్ బాబుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అటు జర్నలిస్ట్ పై దాడికి ఇప్పటికే బహిరంగంగా క్షమాపణ చెప్పానని మోహన్ బాబు తెలిపారు. నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నానన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, సినీ నటుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏదైతే జర్నలిస్ట్ పై జరిగినటువంటి దాడి కేసుకు సంబంధించి గతంలో ఆయన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని అడ్డుకునేందుకు ముందు హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్పీల్ చేస్తున్నారు. అయితే హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ కేసులోనే ముందస్తు బెయిల్ ను ఈ రోజు సుప్రీంకోర్టు మంజూరు చేసింది. తన ఫామ్ హౌస్ లో జర్నలిస్ట్ పై దాడి చేసినటువంటి కేసులో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. దెబ్బతగిలినటువంటి జర్నలిస్ట్ ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి లిఖిత పూర్వకంగా క్షమాపణ కూడా చెప్పారంటూ ఈ రోజు మోహన్ బాబు తరఫున వాదించినటువంటి న్యాయవాది కోర్టుకు తెలిపారు. తనకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కూడా చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్లు కూడా న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి ఇంటికి వచ్చినటువంటి వారిపై దాడి చేశారు. విచారణకు వెళ్ళలేదు కదా అంటూ జస్టిస్ అమానుల్లా ఈ సందర్భంగా ప్రశ్నించారు. అయితే అలాంటిదేమీ లేదు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈ యొక్క మోహన్ బాబు గారు అదేవిధంగా ఒక సెలబ్రిటీగా కూడా ఉన్నారు. అలాంటి పని చేయలేదంటూ కోర్టుకి మోహన్ బాబు తరపు న్యాయవాది తెలిపారు. ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారం. 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తుల వ్యవహారంలో తనకు మధ్య ఉన్నటువంటి కుటుంబ వివాదం తప్ప బయట ప్రపంచానికి ఏమాత్రం కూడా సంబంధం లేదంటూ మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక యూనివర్సిటీ విద్యా సంస్థలకు సంబంధించి తప్ప మరేమీ కాదు. దెబ్బతగిలినటువంటి జర్నలిస్టు ఎలా ఉన్నారు అంటూ సుధాంశు దులియా అదేవిధంగా జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఈ యొక్క రెస్పాండెంట్ ఎవరైతున్నారో జర్నలిస్ట్ తరఫున వాదించినటువంటి న్యాయవాది ఆయన్ను అడగడం జరిగింది. పరిస్థితిని జర్నలిస్ట్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం బాగానే ఉంది అంటూ ఆయన వివరించిన నేపథ్యంలో ఈ యొక్క మోహన్ బాబు విజ్ఞప్తి అదేవిధంగా వాదనలు పరిగణలోకి తీసుకుని మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ను సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. థ్యాంక్ యూ కృష్ణ.